అందరికీ నమస్కారం. నేను చేయబోయేది ఈరోజు సొరకాయ గారెలు. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ గారెలకి ఒక కప్పు మనము సొరకాయని సన్నగా తరుక్కొని తీసుకోవాలి. దానికి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, అందులోనే సన్నగా తరుక్కొని వేసిన ఉల్లిగడ్డలు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి 5-6 పచ్చిమిరపకాయలు కడిగి ఒక మిక్సీ జార్లో వేసి 2 అల్లం ముక్కలు వేసి సన్నగా పేస్ట్ లాగా చేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా ఇందులోనే వేయాలి. ఇందులోనే వేసి సన్నగా తరిగిన 2 రెబ్బల కలమాకు, కొంచెం కొత్తిమీరని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బియ్యం పిండి 2 కప్పుల బియ్యం పిండి తీసుకోండి. నేను 1 కప్పు సొరకాయ మిశ్రమానికి 2 కప్పుల బియ్యం తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి మిశ్రమాన్ని అంతా కింది నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి. సొరకాయలో నీళ్ళు ఊరడం వల్ల మనం కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని మొత్తం పిసుక్కొని మెత్తగా విసుక్కోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఓకే అండి. ఇప్పుడు మనము గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కేలోపు ఒక నిమ్మకాయ అంత సైజు తీసుకొని ఒక చిన్నని కవర్ పైన మనం సన్నగా ఉతుక్కొని ఆ నూనెలో వేయాలి. సిమ్లోనే కాల్చాలి. సిమ్లో కాలిస్తే లోపల కూడా మంచిగా కాలుతుంది. ఇలానే చేసుకుంటూ వెళ్ళాలి. సన్నగా ఉత్తుకోవడం వల్ల టేస్టీగా ఉంటాయి. ఇదేనండి సొరకాయ గారెలు. చాలా ఈజీగా పిల్లలకి ఎంతో ఇష్టమైన సొరకాయ గారెలు. పిల్లలు సొరకాయ కూర వండితే తినకపోవడం వల్ల మనం ఇలా గారెల్లాగా కూడా చేసి వాళ్ళకి తినిపించచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ గారెలు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. ఇలానే మనం 2 సైడ్ల సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. పెద్దగా మంట పెట్టడం వల్ల లోపల కాలవి సన్నగా ఉంటాయి. ఎంతో క్రిస్పీగా ఉంటాయండి. చూడండి.